ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నా లైఫ్కి ఎంత వాల్యూ ఉంది అని అడిగాడు. వాళ్ళ నాన్న ఇలా అన్నారు, ఒకవేళ నువ్వు నిజంగానే నీ లైఫ్కి ఎంత వాల్యూ ఉందో తెలుసుకోవాలనుకుంటే నేను నీకు ఒక రాయి ఇస్తా, దాన్ని తీసుకొని మార్కెట్లోకి వెళ్ళు. దీని ప్రైస్ అడిగితే ఏం చెప్పకు, కేవలం నీ 2000 మాత్రమే చూపు అని చెప్పాడు. వెంటనే ఆ అబ్బాయి ఆ రాయిని తీసుకొని మార్కెట్లోకి వెళ్ళాడు. కొంచెం టైం అక్కడే కూర్చుని ఉన్నాడు. కొంత సమయం తర్వాత ఒక పెద్ద ఆవిడ తన దగ్గరకు వచ్చి ఆ రాయి ప్రైస్ ఎంత అని అడిగింది. తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన 2000 మాత్రమే చూపించాడు. వెంటనే ఆ పెద్ద ఆవిడ, 200 రూపాయలా? సరే, ఆ రాయిని నీ నుంచి నేను కొనుక్కుంటా అని చెప్పి ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఒక రాయి విలువ 200 రూపాయలా? ఎందుకంటే రాళ్ళు మనకి ఎక్కడైనా దొరుకుతాయి, కానీ వాటి విలువ 200 రూపాయలా? వెంటనే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, నాన్న, మార్కెట్లో నన్ను ఒక పెద్ద ఆవిడ కలిసింది, ఈ రాయికి 200 రూపాయలు ఇవ్వడానికి తన సిద్ధంగా ఉంది అన్నాడు. వెంటనే వాళ్ళ నాన్న, ఈసారి ఈ రాయిని తీసుకుని మ్యూజియంలోనికి వెళ్ళు అండ్ అక్కడ ఎవరైనా ప్రైస్ అడిగితే నువ్వేం మాట్లాడొద్దు, కేవలం నీ 2000 మాత్రమే చూపించు అన్నాడు. వెంటనే ఆ అబ్బాయి ఆ రాయిని తీసుకొని మ్యూజియంలోనికి వెళ్ళాడు. అక్కడ ఒక మనిషి చూపు ఈ అబ్బాయి చేతిలో ఉన్న రాయిపై పడింది. వెంటనే ఆ మనిషి ఆ రాయి ప్రైస్ ఎంత అని అడిగాడు. ఈ అబ్బాయి ఏం మాట్లాడకుండా తన 2000 మాత్రమే చూపించాడు. ఆ మనిషి 20,000 రూపాయలా? సరే, ఈ రాయిని నేను తీసుకుంటా, నేను 20,000 ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. వెంటనే ఈ అబ్బాయి మళ్ళీ షాక్ అవుతాడు. వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, మ్యూజియంలో నన్ను ఒక మనిషి కలిశాడు అండ్ ఈ రాయికి 20,000 రూపాయలు ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటారు, ఈసారి చివరిగా నిన్ను ఒక ప్లేస్కి పంపిస్తా, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సిందే అని అంటాడు. ఈసారి నువ్వు విలువైన డైమండ్స్, స్టోన్స్ ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరు దీని విలువ అడిగినా నువ్వు చెప్పొద్దు, కేవలం నీ 2000 మాత్రమే చూపించాలి అంటాడు. వెంటనే ఆ అబ్బాయి విలువైన డైమండ్స్, స్టోన్స్ ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళాడు అండ్ అక్కడ తను ఒక పెద్ద ఆయన కౌంటర్ వెనకాల నుంచి నిలబడటం గమనిస్తాడు. వెంటనే ఆ పెద్ద ఆయన ఆ అబ్బాయి చేతిలో ఉన్న రాయిపై తన యొక్క దృష్టి పడింది. వెంటనే ఆ కౌంటర్ నుంచి బయటకు వచ్చి ఆ అబ్బాయి చేతిలో ఉన్న ఆ స్టోన్ తీసుకొని, వావ్, ఓ మై గాడ్, ఇది ఎక్కడ దొరికింది, దీని ప్రైస్ ఎంత, ఇది నాకు ఇవ్వడానికి ఎంత తీసుకుంటావు, దీనికోసం నా లైఫ్ మొత్తం వెతికాను అని చెప్పి అంటాడు. ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా తన 2000 మాత్రమే చూపిస్తాడు. వెంటనే ఆ పెద్ద ఆయన, 2,00,000 రూపాయలా? సరే, ఆ 2,00,000 రూపాయలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. వెంటనే ఆ అబ్బాయి మళ్ళీ షాక్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. సరే, ఈ రాయి కోసం నేను 2,00,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ప్లీజ్ నాకు ఆ రాయి ఇచ్చేసేయి. ఆ అబ్బాయి తన కళ్ళను నమ్మలేకపోతున్నాడు. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాడు. నాన్న, ఒక పెద్ద ఆయన దీనికి 2,00,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాడు అనేసరికి వాళ్ళ నాన్న నవ్వుతూ, నీ లైఫ్ వాల్యూ నీకు అర్థమైందా? నీ లైఫ్ వాల్యూ అనేది నిన్ను నువ్వు ఎక్కడ ఉంచుతున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నువ్వు 200 రూపాయల రాయిలా ఉండాలనుకుంటున్నావా, లేదా 2,00,000 రూపాయల రాయిలా ఉండాలనుకుంటున్నావా అనేది చేతిలోనే ఉంది. ఫ్రెండ్స్, లైఫ్లో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకే మీరు అన్నీ. ఇంకొందరు ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారంటే మిమ్మల్ని కేవలం ఒక వస్తువులానే ట్రీట్ చేస్తారు. వాళ్ళకు మీ యొక్క వర్త్ అండ్ వాల్యూ, వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అవ్వదు. మీ ట్రూ వర్త్ ఎంత అనేది మీపై ఆధారపడి ఉంటుంది. ఈ స్టోరీలో 200 రూపాయలకి అడిగిన పెద్దావిడికి ఆ రాయి యొక్క విలువేంటో తెలియదు, కానీ 2,00,000 రూపాయలకి అడిగిన వ్యక్తికి ఆ రాయి యొక్క విలువేంటో చాలా బాగా తెలుసు. నీ విలువేంటో తెలుసుకో, తెలియజేయి, తక్కువకు అమ్ముడుపోవద్దు. నీ విలువ తెలియని చోట నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు, అది రిలేషన్షిప్ అయినా, అది జాబ్లో అయినా. ఫ్రెండ్స్, ఈ లెసన్ ద్వారా మీరేం నేర్చుకున్నారు ప్లీజ్ కామెంట్. జై హింద్.